ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆర్థాగ్నల్ కోడ్ అన్నారు కదండి. మనం తీసుకున్నది ఏంటంటే యూజర్ 1కి ఇచ్చిన కోడ్ చూడండి, 1111 అని ఇచ్చాం. యూజర్ 2కి 1 - 1 1 - 1 అని ఇచ్చాం. ఏం లేదండి, 1111 1 - 1 1 - 1. కోడ్ 3 చూడండి, యూజర్కి ఇచ్చింది 11 - 1 - 1. కోడ్ 4 చూడండి, 1 - 1 - 1 1. అంటే ప్రతిదీ ఒకదానితో డిఫరెంట్గా ఉన్నాయి కదా వాల్యూస్. ఇప్పుడు చూడండి, మనం చెప్పిన రెండు కండిషన్స్. కేస్ 1 చూద్దాం. ఏమన్నాడు, ఇఫ్ వీ మల్టిప్లై ఈచ్ కోడ్ బై అదర్ వీ గెట్ 0 అన్నాడు కదా. ఇక్కడ చూడండి, C1 C2 మల్టిప్లై చేశాడు. ఈ రెండు మల్టిప్లై చేసాం అనుకున్నాం. 1 × 1 1 ప్లస్ ఇదిగోండి, 1 × 1 1 వేసాం, 1 × -1 -1 వేసాం, 1 × 1 1 వేసాం, 1 × -1 -1 వేసాం. సో 1 - 1 1 - 1 క్యాన్సిల్ అయిపోయి 0 వచ్చింది. ఇప్పుడు ఇట్లా కాదు, C2 C3ని మల్టిప్లై చేసాం. 1 × 1 1 -1 × 1 -1 1 × -1 -1 -1 × -1 1. సో ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ క్యాన్సిలేషన్ జరుగుతుంది. జరిగి మనకి ఎంత వచ్చింది వాల్యూ 0. సరే ఇక్కడ కన్సిడర్ చేయాలి. ఇక్కడ చూద్దాం, చూడండి, C3ని 4ని మల్టిప్లై చేద్దాం. 1 × 1 1 1 × -1 -1. సో ఇక్కడ వచ్చిన వాల్యూ చూడండి, 1 -1 -1 × 1 1 -1 × 1 -1. ఇది క్యాన్సిల్ అయిపోయి ఎంత వచ్చింది, 0. సో ఇక్కడ ఏ కోడ్ని ఇంకో కోడ్తో మల్టిప్లై చేసినా మనకు వచ్చే వాల్యూ అంతా 0. నెక్స్ట్ కేస్ 2 చూద్దాం. ఇక్కడ కేస్ 2 అన్నాడు, ఇఫ్ యూ మల్టిప్లై ఈచ్ కోడ్ బై ఇట్ సెల్ఫ్. అంటే C1 C1తోనే, C2ని C2తోనే, C3ని C3తోనే, C4 C4తో మల్టిప్లై అయినప్పుడు ఏం చేద్దాం చూద్దాం. ఇఫ్ C2ని తీసుకున్నాం, 1 × 1 వేసాడు, -1 × -1 1 × 1 -1 × -1 -1 × -1 అంటే 1 కదా. సో మొత్తం ఎన్ని వచ్చినాయి, 4 1s వస్తాయి, 4 వస్తుంది. ఇక్కడ మీరు గమనించండి, దీన్ని క్యాలిక్యులేట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 1 ఉంటే 1 1s are 1 -1 × -1 1 -1 × -1 1 1 × 1 1. ఇక్కడ కూడా అంతే, 1 × 1 1 1 × 1 1 -1 × -1 1 -1 × -1 1. సో ఈ అన్నిట్లోనూ చూడండి 4 వచ్చిందా. సో సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే 4 వస్తుంది. ఇట్లా తీసుకోవడానికి ఆర్థాగ్నల్ కోడ్ అంటారు. ఈ పేజ్ అంతా ఆర్థాగ్నల్ కోడ్ గురించి చెప్తుంది. ఇప్పుడు మనం డేటా ట్రాన్స్మిషన్ చూద్దాం. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా కోడ్ ఏం తీసుకున్నామండి, ఛానల్ వెళ్ళేది U1 C1 U2 C2 యూజర్ 3 C3 యూజర్ 4 C4. ఇక్కడ C1 2 3 4 అనేవి ప్రతి యూజర్కి ఇచ్చిన కోడ్. ఓకే, U1 అంటే యూజర్ 1 అని వాడు పంపించే డేటా వేయాలి ఇక్కడ. బట్ మనం ఇంకా పంపించలేదు కాబట్టి ఇట్లా వేసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం డేటాను పంపిస్తున్నాం. మనం యూజ్ చేసిన కోడ్ ఇదేగా, సో ఇదే పంపించుకున్నాం. దీంట్లో సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో C1 C2 C3 4 C4కి కొంత ఒక్కొక్కరికి ఒక్కొక్క కోడ్ ఇచ్చేసాం. యూజర్ 1కి ఒక కోడ్, 2 3 4 కోడ్ ఇచ్చాం. సో 1 2 3 4 వచ్చేసినాయి. ఇప్పుడు యూజర్ 1 కాబట్టి డేటా పంపించాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పంపించే డేటా కన్సిడర్ చేద్దాం. ఇఫ్ యూజర్ 1 వాంట్ టు సెండ్ డేటా 1 అంటే యూజర్ 1 ఏం చేస్తున్నాడు, ఈ డయాగ్రామ్లో 1 అనే డేటా పంపించాలి అనుకున్నాడు. యూజర్ 2 ఏం చేస్తున్నాడు, 0 అనే వాల్యూ పంపించాలి అంటే ఇది 1 పంపిస్తున్నాడు, 0 పంపిస్తున్నాడు. 3 4 1 1 పంపిస్తున్నారు. సో చూద్దాం. సో యూజర్ 1 1 0 1 1. ఇదేంటి, వీళ్ళు పంపించే డేటా. దాన్ని దేంతో మల్టిప్లై చేశాడు, పంపించే డేటా U1 కదండి. ఎవరితో మల్టిప్లై చేయాలి, కోడ్ అంటే ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో మనం ఏం చేసామంటే వాడు పంపించే డేటాని మనం ఎన్క్రిప్ట్ చేయాలి కాబట్టి ఎగ్జాంపుల్ కింద ఒక వాల్యూ తీసుకున్నాం, A అనేది తీసుకున్నాం. 1 వచ్చిన చోటల్లో A వేస్తాం. అంటే యూజర్ పంపించే డేటా A అని వచ్చింది అనుకోండి, వాడు పంపించింది 1. -A అని వస్తే వాడు పంపించిన డేటా 0. సో కన్సిడర్ చేసుకున్నాం అట్లా ఎన్క్రిప్ట్ చేయడం కోసం. సో మనం చేయాల్సింది ఏంటి, ఫస్ట్ ఇది ఎట్లా వచ్చిందో తెలుసుకోవాలి. ఇది ఎలా వచ్చింది, బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ప్రకారం వచ్చింది. ఇంకో 10 మంది ఉంటే U10 C10 వస్తుంది. సో కోడ్స్ మనం ఆల్రెడీ కన్సిడర్ చేసేసుకున్నాం. సో యూజర్ 1 2 3 4 పంపించే డేటా ఏంటి, 1 అనేవాడు 1 పంపిస్తున్నాడు, 2 అనేవాడు 0, 3 4 1 1 పంపిస్తున్నారు. సో 1 0 1 1 పంపిస్తున్నారు. నేనేం చేస్తున్నాను, ఎన్క్రిప్ట్ చేయడానికి నాకు పంపించే వాల్యూ 1 అయితే A అని రాసుకున్నాను, 0 అయితే -A అని రాసుకున్నాను. ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ ప్రాసెస్కి వెళ్దాం. సో యూజర్ 1 అనేవాడు 1 అనే డేటా పంపిస్తున్నాడు. 1ని ఎలా రాసుకున్నా, A కదా. సో A ఇంటూ C1 అంటే ఎంత, 1 1 1 1. సో నేనేం చేశాను, మీరు లేకపోతే 1 × 1 1 1 1 అని వేసేసుకోండి. తర్వాత 1 ప్లేస్లో A సబ్స్టిట్యూట్ చేసుకోండి, సరిపోతుంది. సో A అంటే ఎంత,
1 అనే వాల్యూ పంపించాం. అర్థమవుతుందా? నెక్స్ట్ యూజర్ 2 అనేవాడు ఏం పంపిస్తున్నాడు? 0 అని పంపిస్తున్నాడు. 0 అంటే మనం ఏం కన్సిడర్ చేసుకున్నాం? -a. సో -a ఇంటూ C2 అంటే కోడ్ ఎంత? 1 - 1 1 - 1 వేసుకున్నాం. తర్వాత యూజర్ 3 అనేవాడు 1 పంపిస్తున్నాడు. 1 అంటే ఏ అనుకున్నాం. C3 కోడ్ వేసాం. యూజర్ 4 అనేవాడు 1 పంపిస్తున్నాడు. 1 అంటే ఏ అనుకున్నాం. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, 1 అంటే ఏ అనుకున్నాం. C4 అంటే కోడ్ వేసాం. ఇప్పుడు చూడండి, మల్టిప్లై చేసుకుంటూ పోవడమే. ఏ 1 ఉన్న చోట ఏ వస్తుంది, -1 ఉన్న చోట -a వస్తుంది. ఏ ఏ ఏ ఏ సో 4 ఏలు వచ్చేసింది. 1 ఇంటూ -a -a -1 ఇంటూ -a అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, +a. ఇక్కడ 1 ఇంటూ -a -a మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి +a వచ్చింది. సో ఈ మల్టిప్లికేషన్ తెలుసు కదా, ఏ ఏ -a -a ఏ -a -a ఏ. సో ఎట్లా మల్టిప్లై చేసుకున్నాం జనరలైజ్. సో ఇప్పుడు ఛానల్లో వెళ్ళే అంటే ఈ డేటా అంతటిని ఎన్క్రిప్ట్ చేస్తే మనకు వచ్చింది ఏంటి? ఏస్ రూపంలో వచ్చింది. ఇఫ్ సరే, ఇప్పుడు ఈ ఛానల్లో పాస్ అయ్యేది ఎలా ఉంది? ఇలా పంపించే కోడ్ అనేది మనకి ఇప్పుడు ఇట్లా మారింది. సో ఇది కంప్లీట్గా మనం మధ్యలో చూపించిన ఛానల్లో వెళ్ళే ట్రావెల్ అయ్యే మెసేజ్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న కోడ్ దీని ప్రకారమే కదా. దీని ప్రకారం చూస్తే మనం ఇప్పుడు పంపించే కోడ్ ఇదే కదా. ఇది నా బ్యాండ్ విత్లో ఈ డేటా వెళ్తుంది CDMA ఫార్మేట్లో. CDMA బ్యాండ్ విత్లో CDMA డేటా వెళ్తుంది కోడ్స్ యూజ్ చేసుకుని. ఇప్పుడు ఈ 4 యూజర్లో, ఈ 4 మెంబర్స్లో C2 అనేవాడికి వాడు డేటా అవసరం లేదు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ C1 వాడు, లేకపోతే C3 వాడు, C4 వాడు ఎవరో ఒకళ్ళు C2 ఉన్న డేటా కావాలనుకున్నారు. C2 దగ్గర నుంచి డేటా కావాలంటే వాడికి ఫోన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో కాంటాక్ట్ అంటే మీకే ఫోన్ చేయాలి కదా. సో మీ నెంబర్ నా దగ్గర ఉండాలి. అలాగే C4 అనేవాడు C2తో కాంటాక్ట్ అవుదాం అనుకున్నాడు. సో యూజర్ 4 యూజర్ 2తో కాంటాక్ట్ అవుదాం అనుకున్నాడు. యూజర్ 2 గురించి నాకు ఎలా తెలుస్తుంది అంటే వాడికి కొంత కోడ్ ఇచ్చాం కదా, కోడింగ్ నెంబరు. ఆ కోడ్ నెంబర్ యూజ్ చేసుకుని నాకు తెలుస్తుంది. నేను వాడికి ఫోన్ చేయంటే వాడి ఫోన్ నెంబర్ కావాలి కదా. ఫోన్ చేసి వాడి దగ్గర డేటా తీసుకుంటాను. ఇప్పుడు యూజర్ 4 అనేవాడు యూజర్ 2 యొక్క కోడ్ని యూజ్ చేసుకుని డేటాని తీసుకుంటాడు. ఎట్లాగో చూద్దాం. మనకు వచ్చిన ఫైనల్ డేటా ఇది కదండి. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ డేటా ఫ్రమ్ C2 అంటే యూజర్ 2 దగ్గర నుంచి డేటా, కోడ్ 2 దగ్గర నుంచి డేటా కావాలి అనుకుంటే ఈ ఓవరాల్ డేటాలో కన్వర్ట్ అయిన ఈ డేటాలో యూజర్ 2 పంపించిన డేటా మాత్రమే కావాలి. యూజర్ 2 ఏ డేటా పంపించాడు? 0 పంపించాడు. 0 అంటే మనం ఏంటి? -a ఈ డేటా పంపించాడు. నాకు అది కావాలి, అది తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తాం చూడండి, C2తో ఈ ఓవరాల్ డేటాని మల్టిప్లై చేస్తాం. C2 అంటే ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 1 - 1 1 - 1 ఇది C2 ఇంటూ పైన ఉన్న డేటా అంతా వేసుకున్నాం. సో కోడ్ ఏదైతే ఉందో C2 కోడ్ వేసాను. సో మొత్తం పక్కన వేసుకున్నాను. ఇప్పుడు మల్టిప్లై చేయండి. 1 ఇంటూ a -1 ఇంటూ a -a 1 ఇంటూ a -1 ఇంటూ a -a. సో 2 -aలు 2 +aలు క్యాన్సిల్ అయిపోతాయి. తర్వాత ఇక్కడ చూడండి, 1 ఇంటూ -a -1 ఇంటూ a -a 1 ఇంటూ -a -1 ఇంటూ a -a. సో 4 ఉండిపోయినాయి కాబట్టి -4a అని రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 1 ఇంటూ a -1 ఇంటూ a -a 1 ఇంటూ -a -1 ఇంటూ -a +a. సో ఇక్కడ కూడా ఏ క్యాన్సిల్ అయిపోతాయి. లాస్ట్లో చూడండి, 1 ఇంటూ a -1 ఇంటూ -a 1 ఇంటూ -a -1 ఇంటూ a -a. ఇక్కడ కూడా 4 క్యాన్సిల్ అయిపోతాయి. మనకి మిగిలింది ఏంటి? 4a. అదేనా మిగిలింది? మనం ఆల్రెడీ ఒక కండిషన్ చెప్పుకున్నాం. ఏంటది? ఇఫ్ వి మల్టిప్లై ఈచ్ కోడ్ విత్ అదర్స్ వి గెట్ 0. ఇక్కడ నేనేం చేశాను? C2 అనే కోడ్ని యూజ్ చేసుకుని నాకున్న ఫైనల్ డేటా మల్టిప్లై చేస్తే C2 అనే డేటా మిగిలింది. రిమైనింగ్ అన్నీ జీరోస్ అయిపోయినాయి. 1 3 4 0 చూడండి, అక్కడ 0 0 0 అన్ని జీరోస్ అయిపోయినాయి. బట్ మనం కండిషన్ 2 ఏం చెప్పుకున్నాం? ఇఫ్ యూ మల్టిప్లై ఈచ్ కోడ్ బై ఇట్ సెల్ఫ్, దాంతో అదే మల్టిప్లై చేస్తే వి గెట్ 4 అని చెప్పాం. ఎందుకు? నెంబర్ ఆఫ్ యూజర్స్ 4 కాబట్టి. ఇక్కడ చూడండి, మనం C2 కదా తీసుకుంది, ఎవరితో మల్టిప్లై చేసాం? ఓవరాల్ డేటాలో. ఓవరాల్ డేటాలో ఏముంది? C1 C2 C3 C4 డేటా ఇంటూ కోడ్ ఉంది. సో దాంట్లో మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏమైంది? 4a వచ్చింది. యాక్చువల్గా 4 అంటే ఏంటి? 4 నెంబర్ ఆఫ్ యూజర్స్. మనం ఏం చేస్తాం? డివైడెడ్ బై 4 చేసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి? -a.
డివైడెడ్ బై 4 ఎందుకు చేస్తాం? మనకున్న యూజర్స్ 4 కాబట్టి. -a. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం -a అంటే ఎలా రాసుకున్నాం? -a = 0. 0 ఎవరి వాల్యూ ఇక్కడ? యూజర్ 2 యొక్క వాల్యూ. సో నేను ఏం చెప్పాను ఇక్కడ? వి వాంట్ టు రిసీవ్ డేటా ఫ్రమ్ C2 అన్న. C2కి వచ్చిన వాల్యూ అంతా -a. సరిపోయిందా? సో ఒక యూజర్ పక్క యూజర్ యొక్క డేటా కావాలి అనుకుంటే కంపల్సరీ వాడి యొక్క కోడ్ అనేది మనకి తెలియాలి. కోడ్ తెలిస్తేనే మనం వాడి దగ్గర నుంచి డేటా అనేది రిట్రీవ్ చేసుకుంటాం. సో డేటా మాత్రం ఏం జరుగుతుంది? కంటిన్యూస్గా ప్రతి యూజర్ డేటా వాడికి ఇచ్చిన కోడ్తో పాటు మల్టిప్లై అయ్యి ట్రావెల్ అవుతూ ఉంటుంది ఛానల్లో. C4 అనేవాడికి ఈ డేటా కావాలనుకుంటే C4 ఇంటూ ఓవరాల్ డేటాను మల్టిప్లై చేస్తాం లైక్ దిస్. ఇక్కడ C2తో చేసాక C4 ఇంటూ అని చెప్పి మొత్తం డేటా వేస్తాం. అప్పుడు వాడికి వచ్చే డేటా మనకు వస్తుంది. ఓకేనా? ఒకసారి ఓవర్వ్యూ చూద్దాం. నోట్స్ కూడా మెయింటైన్ చేసుకోండి. సో సెల్లర్ డిజైన్ ఫండమెంటల్స్ అండ్ మల్టిప్లెక్సింగ్ అండి. దీంట్లో మల్టిపుల్ టెక్నిక్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దీంట్లో మల్టిప్లెక్స్ అంటే యూజర్స్ ఒక ఛానల్లో పాసి ఏ డేటాని యాక్సెస్ చేసుకునే క్యాపబిలిటీ. సో మనం ఏం చేస్తామంటే దీంట్లో 3 టైప్స్ ఉన్నాయి: ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్, టైం డివిజన్ మల్టిపుల్ యాక్సెస్, కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్. సో FDMAకి వద్దాం. FDMలో ఓవరాల్ బ్యాండ్ విడ్త్ని ఫ్రీక్వెన్సీస్ కింద డివైడ్ చేసి వాటిని గాడ్ బ్యాండ్స్తో డివైడ్ చేశారు. గాడ్ బ్యాండ్ యొక్క పని ఏంటంటే ఒక ఫ్రీక్వెన్సీ ఛానల్ ఇంకో ఫ్రీక్వెన్సీ ఛానల్తో కంబైన్ అవ్వకూడదు, మెర్జ్ అవ్వకూడదు, ఇన్ఫర్మేషన్ ఇంటరప్ట్ అవ్వకూడదు. దీంట్లోని అడ్వాంటేజ్ ఏంటంటే మనకి పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఇస్తాడు కాబట్టి మనం కంటిన్యూస్గా మాట్లాడుకోవచ్చు, లేకపోతే ఈ డేటాను ట్రాన్స్ఫర్ చేయొచ్చు, బట్ ఫుల్ బ్యాండ్ విడ్త్ వాడుకోలేము. అది డిసడ్వాంటేజ్. ఇది ఒక డయాగ్రామ్ అనుకోండి. ఇదంతా బ్యాండ్ విడ్త్ అయితే యూజర్ 1, 2, 3, 4 కింద స్ప్లిట్ చేసాం. యూజర్ 1 కొంత ఫ్రీక్వెన్సీని మాత్రమే వాడుకోగలుగుతున్నాడు. అడ్వాంటేజ్ ఏంటి? ఇది ఫుల్ టైం అంతా వాడుకోగలుగుతున్నాడు, ఎంత టైం ఉంటే అంత టైం, బట్ ఫ్రీక్వెన్సీ మాత్రం ఫుల్గా వాడుకోలేకపోతున్నాం. మనం దానికోసం ఏం చేసాం? TDMAకి వెళ్ళాం. TDMలో ఏం జరుగుతుంది? టైంని స్ప్లిట్ చేస్తారు. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫుల్ బ్యాండ్ విడ్త్ని ఫుల్ బ్యాండ్ విడ్త్ వాడుకోలేం, బట్ ఫుల్ టైంని వాడుకోలేం. ఎందుకు? బ్యాండ్ విడ్త్ని టైం స్లాట్స్ ప్రకారం డివైడ్ చేస్తారు. దానికి సంబంధించిన డయాగ్రామ్స్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం స్లాట్ ఇస్తారు. యూజర్ 1కి ఒక టైం, 2కి ఒక టైం, 3కి ఒక టైం, 4కి ఒక టైం, అందరిది కలిపి ఒక టైం స్లాట్. CDMలో ఏం చేస్తాడు? కంప్లీట్ బ్యాండ్ విడ్త్ అందరినీ 1 ఛానల్ కింద తీసుకొని ఆ 1 ఛానల్లోనే మొత్తం డేటా అంతటిని పంపిస్తాడు. టైంతో సంబంధం లేదు, ఫ్రీక్వెన్సీతో సంబంధం లేదు, బ్యాండ్ విడ్త్తో సంబంధం లేదు. ఉన్న బ్యాండ్ విడ్త్ అంతా సింగిల్ ఛానల్ మొత్తాన్ని మల్టిప్లై చేసి పంపిస్తారు. ఇది కొన్నిట్లో యూజర్ 1కి ఇచ్చి యూజర్ 2, 3, 4 వీళ్ళకు ఉన్న డేటా అందరినీ ఒకే ఛానల్లో పంపిస్తున్నాడు. బట్ ప్రతి ఛానల్కి ఒక కోడ్ ఇచ్చాడు ప్రతి యూజర్కి. ఈ కోడ్ ఇవ్వడం వల్ల ఏమైంది? పంపించిన డేటా ఎవరు పడితే వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కుదరదు. ఇన్ కేస్ నీ కోడ్ నాకు తెలిస్తేనే నీ డేటాని తీసుకోవాలి, అంటే నీ నెంబర్ నాకు తెలిస్తేనే నేను నీకు ఫోన్ చేయగలను. అట్లాగే యూజర్ 2 డేటా కావాలంటే యూజర్ 3 అనేవాడు ఈ కోడ్ని మల్టిప్లై చేయాలి. ప్రతి వాడి దగ్గరికి ఈ డేటా వెళ్తుంది. యూజర్ 1 అనేవాడు ఒక డేటా పంపించాడు అనుకున్నా, ఈ డేటా అందరి దగ్గరికి వెళ్తుంది. ఎవరు రిసీవ్ చేసుకోవాలనుకున్నా ఈ డేటా ఇంటూ యూజర్ 1 కోడ్ వేయాలి. సో 4 డిఫరెంట్ కోడ్స్ తీసుకున్నాం. ఇవన్నీ ఆర్థాగ్నల్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇవన్నీ ఆర్థాగ్నల్గా ఉండాలి. ఆర్థాగ్నల్ అంటే ఒక కోడ్ అనేది దాంతో మల్టిప్లై అయితే మాత్రమే ఏదైనా వాల్యూ రావాలి. అంటే నెంబర్ ఆఫ్ యూజర్స్, ఎంతమంది యూజర్స్ ఉంటే అంత వాల్యూ వస్తుంది. ఇక్కడ నేను 4 నెంబర్ ఆఫ్ యూజర్స్ తీసుకున్నా కాబట్టి 4 అనే వాల్యూ వచ్చింది. లేదు ఒక కోడ్ ఆ కోడ్తోనే మళ్ళీ మల్టిప్లై అయితే మనకు వచ్చే డేటా అనేది 0 అవుతుంది అవుట్పుట్. అట్లా వస్తే వాడి దగ్గర నుంచి మన ఇన్ఫర్మేషన్ రాదు, మిస్టేక్ అన్నట్టు, అంటే కోడ్ మనం తప్పు కొట్టామన్నట్టు. ఇక్కడ చూడండి 4 కోడ్లు తీసుకున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్ కింద ఒక కోడ్ని ఇంకో కోడ్తో మల్టిప్లై చేస్తే డిఫరెంట్ కోడ్తో 0 వచ్చింది. ఇక్కడ సేమ్ కోడ్తో C2 చేస్తే C4 చేస్తే సమ్ డేటా వచ్చింది.